తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తూ ఉంటే ఇంకొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మండు వేసవిలో వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఉక్కపోతల నుంచి ఉపశమనం లభిస్తోంది. నిన్న సాయంత్రం హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కూకట్పల్లి, నిజాంపేట్, హైదర్నగర్, బాచుపల్లి, బోయిన్పల్లి, మారేట్పల్లి, బేగంపేట, ప్యారడైజ్, చిలకలగూడ, ఆల్వాల్, జవహర్ నగర్, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, నాగారం, కుత్బులాపూర్, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, బహదూర్పల్లి, షేక్పేట్, రాయదుర్గం, పంజాగుట్ట, బోరబండ, రెహమత్ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటు వల్ల 3 చనిపోయారు. సిద్దిపేట, ఉమ్మడి వరంగల్, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడ్లు తడిసిపోవడంతో కన్నీరు పెడుతున్నారు అన్నదాతలు. తెలంగాణలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 20 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల వర్షాలు పడుతుంటే ఇంకొన్ని చోట్ల వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒంగోలులో భారీ వర్షం కురిసింది. ఇవాళ నెల్లూరు, ప్రకాశం, శ్రీ సత్యసాయి, కడప, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉంది. అల్లూరు సీతారామరాజు, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.